ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలకు అదుపు లేకుండా పోతోంది. ఓవైపు ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా బాధ్యులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాదారుల ఆగడం లేదు. కపిలేశ్వరపురం మండలంలోని రేవుల్లో ఈటీవీ ఈనాడు పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉచితంగా ఇసుక తవ్వడానికి సంబంధించి 38 రీచ్లకు ప్రభుత్వం తొలుత అనుమతి ఇచ్చింది. గడువు పూర్తవడం, కొన్ని చోట్ల రైతుల అభ్యంతరాలతో 17 రీచ్ల్లో తవ్వకాలు జరగడం లేదు. గనుల శాఖ ప్రకారం కేవలం 21 రేవుల నుంచి మాత్రమే ఇసుక తవ్వకాలు సరఫరా జరుగుతోంది. అనధికార ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన వాటిని మూసివేయాలని అధికారులు స్పష్టం చేసిన ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలుతోంది. కపిలేశ్వరం మండలంలో తాతపూడి, కపిలేశ్వరపురం 1, కపిలేశ్వరపురం 2, కోరుమిల్లి, కేదార్లంక ఇసుక రీచ్లున్నాయి. ఇక్కడి నుంచి గౌతమి గోదావరి ఏటిగట్టుపై రోజుకు సగటున 500 లారీలకు పైగా ఇసుక తరలుతోంది. కపిలేశ్వరపురం 2 ర్యాంపు గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఈటీవీ ఈనాడు బృందం పరిశీలించగా సుమారు 20 లారీలు ఇసుక కోసం వేచి ఉన్నాయి. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఈ విషయం ప్రస్తావించగా అధికారులు నిషేధించిన ప్రాంతంలో కాకుండా వేరే చోట తవ్వుతున్నట్టు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంతం సమీపంలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గవర్నమెంట్ రేట్లు మేనేజ్ ప్రకారంగా నడుతుంది సార్. అది ఎగస్ట్రా ఏమి రూపాయి ఎగస్ట్రా ఏమి తీసుకుంటలేదు సార్. మేము 2 జైబీఎం ఇసుక జామ జట్టు సార్, సీతారామ ఇసుక జామ జట్టు సార్, ఆ 2 జట్లు నడుపుకుంటారు సార్. ఒక జట్టు పేరేమో జైబీఎం అండి, ఒక జట్టు పేరేమో సీతారామ ఇసుకరామ కారు జట్టు అండి. మేము జట్టులను పెట్టించుకుని మేము మేనేజ్మెంట్ నలుగురిని పెట్టి ఇక్కడ లోడింగ్ చేస్తున్నాం. ఇది ఎంఆర్ఓ గారు వచ్చి ఆఫ్ చేయించారండి. ఆఫ్ చేయించిన తర్వాత మేము కంప్లైంట్ పెట్టుకున్నాం. కంప్లైంట్ పెట్టుకుంటే ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాగితం ఇచ్చుకున్నాం. అద్దులు దాటితే లోన తీసుకోమని చెప్పారు, తీసుకుంటున్నాం. కోరుమిల్లిలోని ర్యాంపునకు లారీల తాకిడి అధికంగా ఉంది. కొందరు స్థానిక వాహనదారులు గ్రామంలోనే భారీగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో యంత్రాల ద్వారా పెద్ద వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గ్రామంలోని శివాలయం వద్ద 2 చోట్ల పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేశారు. ఇక్కడే యంత్రాలు, వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి రీచ్లోనూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ బాటా, కూలీల వ్యవహారం ఓ వ్యక్తి కనుసన్నల్లో జరుగుతోంది. కూలీలకు 600, బాటకు 400 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 యూనిట్ల లారీ లోడింగ్కు 400, బాటకు 250 వంతున వసూలు చేయాల్సి ఉండగా లారీల్లో అదనంగా యూనిట్ వరకు ఇసుక నింపుతుండడం వల్ల అదనంగా నగదు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా డంపింగ్ అట్టట్టు వేసినట్టయితే మేము ఒకసారి ఆల్రెడీ కలెక్టర్ గారి నోటీస్ వచ్చినది. మేము ఇదివరకు కోరిమిల్లి సీజ్ చేసి ఐఎస్ఎల్ లాటరెంట్స్కు ఇవ్వడం జరిగింది. అటువంటివన్నీ మా దృష్టికి వస్తే అవి తీసేసి పబ్లిక్ పర్పస్ గవర్నమెంట్ వర్క్స్కు వాడడం జరుగుతుంది. ఇసుక అక్రమ తవ్వకాలపై గనుల శాఖ ఇన్ఛార్జ్ ఏడి శ్రీనివాస్ను ఈటీవీ వివరణ కోరగా దీనిపై మాట్లాడేందుకు తనకు అధికారం లేదని సమాధానమిచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.